హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జయా కిచెన్ అండ్ థ్రెడ్స్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, బిర్యానీ మసాలాలు, 3 స్పూన్స్ కర్డ్, లెమను, ఇవన్నీ ముక్కకి బాగా పట్టేలాగా చేత్తో 5 మినిట్స్ చక్కగా కలుపుకోవాలండి. అప్పుడు ఆ మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. లేదు మాకు టైం లేదనుకుంటే బయట ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసి మనం బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దానిలోకి 3 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కోసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ ఆ బియ్యాన్ని నాననివ్వండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి దానిలో వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ని తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలండి. దీనిలోనే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని దాంట్లో ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీనికి ముందు మనం నానబెట్టుకున్న రైస్ గిన్నెని స్టవ్ మీద పెట్టి 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిన తర్వాత దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకునేటప్పుడు దీనిలోని ఒక గ్లాసు వాటర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి దానిలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రైస్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్ లాగా చేసి దానిపైన పుదీనా, కొత్తిమీర వేయాలి. తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసి దానిపైన పుదీనా, కొత్తిమీర వేయాలి. అదేవిధంగా కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనము వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ని కూడా వీడియోలో చూపెట్టిన విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక చపాతీ పెంకును ఉంచి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ గిన్నెని దానిపైన పెట్టి ఆ లిడ్ పైన ఏదైనా బరువును ఉంచాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలండి. 10 to 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గానే అయిపోతుంది. మ్యారినేట్ చేసే టైం లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో చికెన్ని ఒక 1 విజిల్ వరకు ఉడికించుకుని దమ్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందో కాదో నాకైతే తెలియట్లేదు. నా వాయిస్ అయితే క్లారిటీగానే వస్తుంది. నేను చెప్పే పాయింట్స్ మీకు క్లారిటీగా అర్థమవుతున్నాయో అవ్వట్లేదో తెలియట్లేదు. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేనండి. థ్యాంక్ యూ.